భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని విప్లవాత్మకంగా మార్చిన యూపీఐ వచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఈ యూపీఐ ద్వారా ప్రస్తుతం ప్రతి భారతీయుడు కూడా తమ జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఒక్కడ ఏదో ఒక విషయంలో యూపీఐ ద్వారా పేమెంట్స్ని ప్రజలు కొనసాగిస్తూ ఉన్నారు. అది ఉదయం టీ తాగడం దగ్గర మొదలు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేందుకు ఓలా ఊబర్ బుక్ చేసుకునే విషయంలో పేమెంట్స్ అన్నీ కూడా ఇటు ఆన్లైన్ ద్వారానే చేస్తున్న పరిస్థితి. అలాగే బయట కూరగాయల మార్కెట్కి వెళ్ళి చిన్న రూపాయి 2 రూపాయల సరుకు కొనాలన్నా సరే యూపీఐ పేమెంట్స్ ద్వారా క్యూఆర్ కోడ్ల ద్వారా మొబైల్ నెంబర్ల ద్వారా యూపీఐ నెంబర్ ద్వారా ట్రాన్సాక్షన్స్ని చాలా సులువుగా ఇటు రియల్ టైంలో రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా నగదు బదిలీలు చేసుకునేందుకు యూపీఐ సేవలు ఉపయోగపడుతున్నాయి. 2016లో ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఈ ఇటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐని రూపొందించడం జరిగింది. ఇది రోజు రోజుకి విస్తరిస్తూ కోట్లాది లావాదేవీలని ప్రస్తుతం దేశంలో యూపీఐ ద్వారా ముఖ్యంగా జరుగుతున్న పరిస్థితి. ప్రజలు తమ రోజువారీ అవసరాలకి ముఖ్యంగా నేరుగా పర్స్ తీసి డబ్బులు చెల్లించే పరిస్థితికి బదులుగా నేరుగా బ్యాంకు వెళ్ళి డిపాజిట్లు ఇవన్నీ చేసేందుకు బదులుగా నేరుగా వారి మొబైల్ నెంబర్ నుంచి యూపీఐ ఐడి ద్వారా నగదుని ఇటు అనేక ప్రాంతాలకి బదిలీ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా యూపీఐ సర్వీసులు దేశంలో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత విప్లవాత్మకంగా మరింత మందికి చేరువ చేసేందుకు ప్రస్తుతం ప్రజలకి మధ్యలో వర్తకులకి అలాగే వ్యాపారస్తులకి ఈ యూపీఐ సేవలు అనేవి సమగ్రంగా ఎంతో ఉపయోగకరంగా ఇటు మారిన పరిస్థితి ఉంది. సో గతంలో 2016-17తో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితికి 13,000 రెట్ల లావాదేవీలు అధికంగా పెరిగిన పరిస్థితి ఉంది. అలాగే రోజుకు సగటున 66 కోట్ల యూపీఐ లావాదేవీలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి కేవలం భారత్లోనే కాక 11 దేశాల్లో ప్రస్తుతం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటు యూఏతో పాటుగా ఫ్రాన్స్, అలాగే ఇటు సింగపూర్, నేపాల్, శ్రీలంక ఇటువంటి దేశాల్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. ఈ యూపీఐ సేవల ద్వారా ఇటు కరోనా సమయంలో చూసినట్లయితే కనుక ఇటు ఒకరి చేతుల నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందే సమయంలో యూపీఐ సేవలు ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఎటువంటి టచింగ్ లేకుండా ఎటువంటి నగదుని మరో వ్యక్తికి ఇవ్వకుండా నేరుగా మొబైల్ స్కానర్ ద్వారా మొబైల్ నెంబర్ల ద్వారా యూపీఐ ఐడీల ద్వారా నగదు చెల్లింపులు చేసుకున్న పరిస్థితి. రోజు రోజుకి యూపీఐ సేవలు ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న చిల్లర వర్తకుల దగ్గర నుంచి షోరూమ్లలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండే వ్యాపారస్తుల వరకు ప్రస్తుతం యూపీఐ సేవల్ని వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా ఈ యూపీఐ సేవలు మరింత మెరుగవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఆర్థిక శాఖ కానీ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇది భారతీయులకు గర్వకారణంగా చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే యూపీఐ సర్వీసుల్ని ఇటు మొదట ఇండియన్ మేడ్గా దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని అనేక దేశాలు కూడా ప్రస్తుతం వినియోగిస్తున్న పరిస్థితి. కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇటు నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా కొనసాగుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరి ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కొనుగోలు దగ్గర నుంచి ప్రతి అవసరానికి కూడా పేమెంట్స్ అనేవి గతంలో బ్యాంకులకు వెళ్ళి నగదులు డిపాజిట్ చేసి వేరొకరి ఖాతాలకు బదిలీ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా డైరెక్ట్ మొబైల్ నెంబర్ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా నేరుగా నగదును బదిలీ చేసే అవకాశం లభిస్తోంది. అలాగే ఎక్కడైనా ఇటు ఏదైనా సర్వీసుల్ని ఉపయోగించుకుంటే కూడా పేమెంట్స్కి సంబంధించి నగదుని ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అవేవి కాకుండా డిజిటల్ పేమెంట్ మోడ్స్లోనే ఈ యూపీఐ ద్వారా విస్తృతంగా అనేక సేవలకు యూపీఐని విస్తరించడంతో లింక్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సేవల్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సో 2016తో పోలిస్తే ఇప్పుడు 2026-27కి గణనీయంగా యూపీఐ సేవల్ని దేశ ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్న పరిస్థితి. రానున్న రోజుల్లో దీంట్లో ముఖ్యంగా యూపీఐ సేవలకు సంబంధించి కొన్ని ప్రొటెక్షన్ యాక్ట్స్ చట్టాలు కూడా ఉన్నాయి. నగదు లావాదేవీలకు సంబంధించి గతంలో బ్యాంకులకు సంబంధించి చూసినట్లయితే కనుక ఈ యూపీఐ ప్రారంభించిన కొత్తలో 44 బ్యాంకులకు మాత్రమే యూపీఐ సేవలు లిస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు అవి 700కు పైగా బ్యాంకులకి అందుబాటులోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో రోజు రోజుకి యూపీఐ పరిధి దాన్ని ముఖ్యంగా వినియోగించడం విస్తరించడం అనేది విస్తృత స్థాయిలో భారత ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పి ఆర్థిక శాఖ స్పష్టం చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇది ఒక ట్రాన్స్పరెన్సీకి అలాగే పారదర్శకతకి అలాగే వేగంగా నగదును బదిలీ చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుండడంతో రానున్న రోజుల్లో ఈ యూపీఐ సేవలు
ఇంకా ఎక్కువ సంఖ్యలో ముఖ్యంగా భారత ప్రజానీకం 140 కోట్ల మంది ఇప్పటికీ అనేక మంది ఈ యూపీఐ ఐడియాల ద్వారా నగదు బదిలీలు ఆర్థిక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ వస్తున్నారు. సో రానున్న రోజుల్లో దీని వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.